మన భారతదేశాన్ని, హిందూ దేశాన్ని ప్రపంచంలోనే అన్ని రంగాల్లో టాప్ 1 ర్యాంకులో తీసుకురావాలంటే ఏమి చేయాలి? అంటే మొదటి స్థానంలో అన్ని రంగాల్లో భారతదేశమే ముందుండాలి. ఏమి చేయవలెననేది పబ్లిక్ క్వెషన్ అండి. గతంలో కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట ఇస్తున్నాము. జాగ్రత్తగా వినండి. ఈ బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న ఇన్సిడెంట్స్, సిన్స్, స్కామ్స్, క్రైమ్స్, లూటీసు వగైరా, మరి పాకిస్తాన్లో జరుగుతున్న ఈ హిందువులపైన నేరాలు, ఘోరాలు వగైరా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలో కూడా అక్కడక్కడ జరుగుతున్న నేరాలు, ఘోరాలు, పాపాలు, ప్రపంచంలో యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ వగైరా అంతా ఈ ఇస్లాం మొఘల్స్ ఈ బ్రిటన్ రూల్ వల్ల సఫర్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే, హిస్టరీ, రీసెర్చ్ రిజల్ట్స్ ప్రకారం 610 AD నుంచి ఇప్పటి వరకు మొఘల్స్ ఇస్లాం ముస్లిం రూల్ అనేది ఘోస్ట్ రిలీజియన్ అని ప్రూవ్ అయింది. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషను వగైరా అంటే క్రిస్టియానిటీ అడ్మినిస్ట్రేషను సెమీ ఘోస్ట్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్ల కొద్ది పాపాలు, నేరాలు, ఘోరాలు చేసి ఉన్నారు. ఇండియాను మరి భారతదేశాన్ని ముక్కలు చేసి, నాశనం చేసి, ఆగం చేసి ఉన్నారు. ఇస్లాం సపోర్టర్స్, క్రిస్టియానిటీ సపోర్టర్స్. అది బ్రిటిష్ రూల్ కానీ మొఘల్ రూల్ కానీ మీరు చెప్పేది కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే, హిస్టరీ, రీసెర్చ్ రిజల్ట్స్ ప్రకారం అనమాట. అయితే ఇప్పటికైనా హిందువులకి జ్ఞానము, తెలివి, బుద్ధి వచ్చిందనమాట. ఈ అన్ని ఇన్సిడెంట్స్, హిస్టరీ అని చూసి ఇప్పుడు నమ్మారు. సాధువులు, గురువులు, యోగులు, ఋషులు, మహర్షులు, అన్ని రంగాలకు సంబంధించిన స్త్రీలు, పురుషులు, యువత, విద్యార్థులంతా ఇప్పుడు ఏకమయ్యారు. హిందువుల్స్ NGOs, ట్రస్ట్, ఫౌండేషన్, ఆర్గన్ అంతా ఇప్పుడు ఏకమయ్యారు. ఇప్పుడు అభివృద్ధి, శాంతి నెలకొల్పవచ్చును. ఇండియాని, మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకురావచ్చును. ఈ రాంగ్ సిస్టమ్స్ని బ్యాన్ చేద్దాము. ఫ్రీ స్కీమ్స్ కూడా చాలా వరకు బ్యాన్ చేద్దాము. మంచి పద్ధతులను పాటిద్దాము. అప్పుడు ఇండియాని నెంబర్ 1 స్థానంలో తీసుకొని రావచ్చును.